అక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా లేఖనాల్లో చెప్పాడు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 14వ అధ్యాయం ఒకసారి తీయండి. 15 చూద్దాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తాను దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపలని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాట తన యజమానికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడ తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలవబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీరు చెప్పుచున్నానెను. చాలు. యజమానుడు అంటున్నాడు, నా ఇల్లు నిండినట్లు. అది బాధ్యత. సేవకులు దేవుని బిడ్డలేక బాధ్యత. క్రైస్తవులు, దేవుని ఇల్లు నిండినట్లు పరలోకాన్ని ఎలా బాగు చేయలేవు, పరలోకాన్ని కట్టలేవు. బైబిల్ చెప్తుంది. ఆయన కట్టించాడు. ఆయన ఇల్లు నిండినట్లు మనం ఆ ఇంటికి జనాన్ని నింపాలి. అది యేసు రక్తంలో కడబడి మారుమనసు పొంది నిజంగా వాక్యానుసారంగా బాప్తిసం పొందిన, లోక సంబంధంగా, శరీర సంబంధంగా, డబ్బు గురించో, ఉద్యోగాల గురించో, పెళ్లిళ్ళ గురించో, లేక వ్యామోహాల గురించో, లోకైన క్రైస్తవులు అయితే గొప్పల గురించో, పేర్ల గురించో, ఇలా కాకుండా యథార్థంగా మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొందిన దైవ దృష్టికి యోగ్యమైనటువంటి ప్రతి వ్యక్తి బాధ్యత దేవుని ఇల్లు మనుషులతో నింపాలి. ఆయన కట్టించిన ఇల్లు మనం నింపడానికి మనకి సరిగా స్థితి చాలట్లేదు. ఆయన కట్టించిన ఇల్లు మనం నింపడానికి మనకు తగిన ఇష్ట చాలట్లేదంటే ఆలోచన. ఇది కేవలం ఎప్పుడో 4 నెలలకు ఒకసారి స్వార్థకి వెళ్తాం, అదే చాలు. ఎప్పుడన్నా మనం నెలకోసారో లేకపోతే దేనికో మనం ఉదయం వెళ్ళి రాత్రి వచ్చేస్తాం, అది చాలు. బైబిల్ చెప్తుంది, ప్రతి కుటుంబం తమ వంతు బాధ్యత ప్రతిరోజు నిర్వర్తించాలి. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా చూద్దాం. దానియేలు గురించి ప్రభు రాశాడు మాట, అద్భుతం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి తీయండి. స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో రాశాడు. ప్రైజ్ గాడ్. 6:16 చదవండి. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుకు చెప్పాను. ప్రైజ్ లార్డ్. అనుదినము తప్పక నిన్ను సేవిస్తున్న ఆ దేవుడే నిన్ను శవబోను తప్పించునని చెప్పాను. అనుదినము ప్రభు సేవ చేయాలండి. అనుదినం ఆయన ఇచ్చిన కృపలు అనిపిస్తాం. ఆయన దినము ఆయన చేతున ఆయన ఇచ్చిన ఆశ్చర్యకాలు, అద్భుతాలు పొందుకుంటున్నాం. ఆయన దినము ఆయన దీర్ఘాయుష్ని మనం పొందుకుంటున్నాం. అనుదినము ఆశీర్వాదాలు అనిపిస్తున్నాం. అనుదిన ఆహారాన్ని, అనుదిన వస్త్రాన్ని, అనుదిన కొబ్బరిను మన జీవితంలో కొబ్బరిస్తూ ఉన్నాడు. అనుదినము మన ఆయన చేత దీవించబడుతున్నాం. అనుదినము ప్రభు మనం కాపాడుతూ నడిపిస్తున్నాడు. అనుదినము మనం ఏ ప్రమాదాలకు గురి కాకుండా మనం తప్పిస్తున్నాడు. అనుదినము ఆయన చేస్తున్నాడు. అనుదినము మనం ఎప్పుడో నెలకో, 6 నెలకో, సంవత్సరానికో మనం ఏదో చేస్తుంది. ఎంతవరకు దైవ దృష్టికి న్యాయం? బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని వాక్యానుసారంగా అనుదినము ఆయన సేవించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రతిరోజు ఆయన సేవించాలి. ప్రార్థన చేస్తావో సేవిస్తావో, లేక ఆరాధన చేసి సేవిస్తావో, లేకపోతే శ్వాస సేవిస్తావో, సాక్ష్యం చెప్పి సేవిస్తావో, లేక కరపతిని సేవిస్తావో, ఏ రీతిలో సేవిస్తావో ప్రతి దినము ఆయన సేవించబద్దులుగా ఉండాలని ప్రభు యొక్క ఆత్మ కోరుతున్నాడు. అది దేవుడికి కావాలి. ఆ ఇల్లు నింపాలి. ఆ ఇల్లు బైబిల్ ప్రతి రోజు నువ్వు దేవుణ్ణి సేవించగా ఉంటే అప్పుడే ఆ ఇల్లు నిండుతుంది.
క్రైస్తవుడు సిన్సియర్ గా పనిచేస్తే తప్పకుండా భారతదేశంలో మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో క్రైస్తవుడు యథార్థంగా సిన్సియర్ గా ఆయన పని ఆయన చేస్తే దేవుని ఇల్లు నిండుతుంది. కానీ ఎవరో సిన్సియర్ గా ప్రతిరోజు ఆ పని చేయట్లేదు. ఓ వారంకో నెలకో ఎప్పుడో వచ్చదో ఏదో కొంతమందికి అది లేదు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ పరిస్థితి. దేవుణ్ణి సేవించాలన్న ప్రసక్తి వాళ్ళ దగ్గర లేదు. మరి దేవుని దగ్గరికి ఎలా వెళ్ళిపోదామని ఆలోచన ఉంది మనకి. దేవుని దగ్గరికి ఎలా వెళ్ళిపోతాం? దేవుడు వెర్రివాడా? ఆలోచించండి. కష్టపడకుండా ఉద్యోగంలో జీతం ఇస్తాడా? నువ్వు నెల పని చేస్తే కదా నీకు జీతం ఇచ్చేది. మరి దేవుడు కూడా మన జీవితంలో కూడా మనకు ఆయన జీతం తీసుకురావాలనుకుంటే మనము నెలంతా ఆయన గురించి కష్టపడి పనిచేసే దైవిక స్థితి మన దగ్గర ఉండాలి కదా. ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో ఏదో చేస్తా ఉంటే అవుతుందా? ఈ ఆలోచన జ్ఞానం ప్రతి ఒక్కరికి రావాలి కదా. కనుక మనం స్వార్థపరులు ఉండక నిస్వార్థపరులుగా నిష్కపటులుగా ఉందాం. దేవా, అనుదినము నిన్ను సేవించాలి. ఇంకా మంచి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగ. దానియేలు గ్రంథంలోనే ఇంకా మంచి మాట్లాడాడు. అందుకే ఏం చెప్పాడు? నేను వెళ్ళాను, పిలిచాను కానీ వాళ్ళు రావట్లేదు. నెపాలు చెప్తున్నారు. ఒకడు ఇల్లు కొనుక్కున్నాను, ఒకడు పొలం కొనుక్కున్నాను, ఒకడు నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే రాలేను. దాంట్లో మళ్ళీ తిన్న క్లాస్ ఇస్తున్నాడు. దయచేసి నన్ను క్షమించు. ఎలా ఒప్పుకుంటాడు దేవుడు? యజమానుడు ఎలా ఒప్పుకుంటాడు? యజమాడు చెప్పేవి ఎందుకు రాకుండా, యజమాడు పని చేయకుండా, యజమాడు ఉప్పు తింటున్న మనం యజమాడు పట్ల నమ్మకం ఉండకుండా, నువ్వు లోక సంబంధంగా నమ్మకం ఉంటే ఎవరికి కావాలి? లోక సంబంధంగా నువ్వు పని చేసుకుంటే ఎవరికి కావాలి? లోక సంబంధంగా నువ్వు సంపాదించుకుంటే ఎవరికి కావాలి? దేవుని పని కదా మెయిన్ ముఖ్యం. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరం. దేవునికి స్తోత్రం. ఇది ప్రతి ఒక్కరూ మనం చేయాలి. ఓకే, సాయంకాలం వరకు పనిచేయి. సాయంకాలం కనీసం గంట 2 గంటలు దేవుని పని చేయి. అది లేదు. వారంకోసారి లేదు. దేవుని పని లేదు. ఎలాగా దేవుని దగ్గరికి ఎలా వెళ్ళిపోదాం అనుకుంటాం మనం. ఇది ప్రజలకి అవగాహన తక్కువ. చాలా కష్టం. ప్రైజ్ గాడ్. దేవుడు వెర్రివాడు కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎవని పనికి తగిన జీతం నేను వారికి ఇస్తానంటాడు. అది గుర్తుపెట్టుకో. నువ్వు మంచిగా పనిచేస్తే, బాగా పనిచేస్తే నీ పనికి తగిన జీతం నువ్వు పొందుకుంటావు. నువ్వు పని చేయకుండా జీతాన్ని ఎలా ఆశిస్తావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అంగహీనులు, పేదవారిని, వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇల్లు నింపు అని చెప్తున్నాడు యజమానుడు. నా ఇల్లు నిండినట్లు నువ్వు వీధుల్లోనికి, పట్టణం పొర వీధుల్లోనికి అన్నింటిలో వెళ్ళు. అంగహీనులను, భేదవాళ్లను, ఇలాగ అనేకమైన వారిని నువ్వు తీసుకురా. కుంటివారిని, గుడ్డివారిని, మగవారిని, రకరకాల బదిరీలను తీసుకురా అని చెప్తున్నాడు. ఆలోచించండి. తండ్రి పాదాల దగ్గర ఆలోచించండి. ప్రభా సాయం చేదేవా. అయ్యా, నీవు నాకు కట్టడం ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? అది ఎంతవరకు ప్రభు మహిమకరం ఉంటుంది? నా నిమిత్తం నువ్వు కట్టని ఇల్లు ఉద్దేశం ఇల్లు ఏ పాటిది? ఆ నిమిత్తము ఒక ఇల్లు మన జీవితంలో నిర్మించాలి. ఆ ఇల్లు దేవుని రాజ్యమే. ఆయన మనం నిర్మించక్కర్లేదు. కానీ మన కుటుంబాన్ని మనం కట్టుకోవాల్సిన బాధ్యత ఆ ఇల్లు దేవునిదే. నేను నా ఇంటి వారిని అని చెప్పాడు. ఇల్లు అనగానే కుటుంబం అని బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని ఇల్లు అంటే కుటుంబమే. కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత ఉంది. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కట్టుకోవాలి. ఏ స్త్రీ తన బాధ్యత వహించాలి, ఏ పురుషుడు తన బాధ్యత వహించాలి. ఇది నాకు అవదండి, నాకు డ్యూటీ అండి, నాకు పరిస్థితులు అండి, నాకు కష్టం అండి, నా శ్రమ అంటే ఎవరు ఎలాగా? ఎంతవరకు దైవదృష్టి యోగ్యం? ఇప్పటికింకా లైఫ్ లో సెటిల్ అవ్వనటువంటి యవనస్తులు జీవితాలు చాలా మంది ఉన్నారు. ఆలోచించు నీ జీవితం. ఏజ్ బారవుతుంది, పెరుగుతుంది ప్రతిరోజు. ఇప్పటికింకా నువ్వు సెటిల్ అవ్వలేదు అంటే దేవునికి వాక్యాన్ని బట్టి ఏ విధంగా అవిధంగా ఉన్నావు, ఎలాంటి అవిశ్వాసం ఉన్నావు, ఏ రీతిలో దేవునికి లోబడుతున్నాను లేదా అనేది ప్రతి ఒక్కరు సంఘంలోని అర్థం చేసుకోండి. ఏంటి నా పరిస్థితి? నాకు ఇలా కావాలని జరుగుతుందా? లేకపోతే నా జీవితంలో నేను తప్పు చేసేలా దేవునికి ప్రతికూలంగా ఉన్నానా? ఎవరి మట్టు వాళ్ళు పరీక్షించుకోవాల్సిన విషయం. ఇది ఎవరినెవరు నింద వేసేది కాదు. ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాలి. ఇంతవరకు నేను దేవునికి అనుకూలంగా ఇంకా నేను అభిషేకం పొందలేదు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదు, దైవాత్మానుసారం ఉండలేదు, ఇంకా నేను ఏదో జీవితాన్ని గడుపుతున్నాను అనుకుంటే ఎలా దేవుని దగ్గర పెడతాం? మీరు నా కట్టని ఇల్లు ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? బైబిల్ నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. బైబిల్ అందులో నీ ఇల్లు అనగా హృదయం. నీ హృదయాన్ని దేవునికి అనుకూలంగా కట్టుకోలేకపోతున్నావు. నీవు నా కట్ట ఇల్లు ఏ పాటిది? బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఉంది.
అయ్యా నా నిమిత్తము నువ్వు ఎలాంటి ఇల్లు కడుతున్నావు, నీ ఉదయాన్ని, నీ కుటుంబాన్ని అయ్యా దేవుని వాక్య ప్రకారం కట్టగలిగిన స్థితిని పొందుతా. ప్రతి ఒక్కరు ఎలా కట్టుకుంటున్నాం, ఎవరి కట్టడాన్ని దేవుడు ఒకసారి పరిశీలిస్తాడు. 1 కొరింథీ 3వ అధ్యాయంలో మనం రాయబడిన ప్రకారం ఒకరోజు దేవుడు పరీక్షిస్తాడు. అది కర్ర, గడ్డి, కొయ్యకాలైతే కాలిపోతుందని, ఆయన బంగారము, వెండి వెలగాలు రలితే అది నిలిచి మెరుపుగా చేయబడుతుందని లేఖనాలు స్పష్టంగా ఉంది. ఎవరు ప్రతి ఒక్కరి దేవుడు అగ్ని చేత పరీక్షిస్తే మనం ఏమవుతాం? నీవు నా కట్టన ఇల్లు, ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరి మట్టు వాళ్ళు పరిశీలించుకోండి. ఏదో చర్చికి వెళుతున్నాం, వస్తున్నాం, ఏదో మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఏదో అన్నది కాకుండా నీ జీవితంలో ఖచ్చితంగా దైవికమైన ప్రణాళిక కలిగి వాక్యాల ప్రకారం దేవుని చిత్తానుసారంగా దేవునికి మహిమకరంగా నీ జీవితాన్ని, ఇల్లును లేక నీ కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితి ఎంతవరకు ఉంది అనేది ఎవరి మట్టుకు వాళ్ళు మనం ఆలోచించుకుందాం. ఎవరిని ఎవరు వేలెత్తి చూపించే యోగ్యత మనకు లేదు. మన దేవుని ఇల్లు మనం ఎలా కడుతున్నాం? నువ్వు నా కొరకు కట్టడంతో ఇల్లు ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? నేను హస్తకృతమైన ఆలయంలో ఉంటాను. క్రైస్తవుడు ముందు నీ జీవితమే దేవుని ఆలయం, నీ ఇల్లే దేవుని ఆలయం, నీ కుటుంబమే దేవుని ఆలయం కావాలి. అది దేవుడు కోరుతున్నాడు. అది సర్వశక్తి దేవుడు ఆశిస్తున్నాడు. చిగురుని ఒకడు కలడు, ఆయనే తన ఆలయమును కట్టును. క్రైస్తవుడు అతడి తన ఆలయమును కట్టును. చకర గ్రంథంలో రాయబడింది. కనుక దేవుని చేత కట్టబడిన ఇల్లుగా, దేవుని చేత కట్టబడిన ఆలయంగా, దేవునికి అనుకూలమైన సజీవ రాళ్ళవలె ఉండిన దేవుని మందిరముగా కట్టబడుతున్న జీవితం నాకు మీకు ఉందా అని ఎవరి మట్టుకు వాళ్ళమే మనం పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభా కనికరించయ్యా. ఏదో బతుకు అన్నది దేవుడికి ఇష్టం లేదు. ఆయన ఆలోచించిన రీతిలో మన జీవితం ఉండాలి. ఇది మొట్టమొదట దేవుని గురించి సర్వశక్తిమంతుడైన దేవుడు మొట్టమొదట లేఖనంలో యెషయా గ్రంథం 8వ అధ్యాయం 2 ప్రకారము నా నిమిత్తము నా సేవకుడు దావీదు నిమిత్తం నా పట్టణం రక్షించి కాపాడదను అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని వాక్యంలో ఉన్న సత్యం, నా నిమిత్తము నేను ఇద్దరు సాక్షులను నేను నిలబెడతానని కొన్ని ఏర్పాటు చేసిన లేఖనంలో యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఉంది. ఇదంతా నా నిమిత్తము మీరు కట్టిన ఇల్లు, ఉద్దేశించి ఇల్లు ఏ పాటిదని నా నిమిత్తం అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 2వ వచనం, 2వ విషయం చేస్తే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన సత్యాన్ని కూడా చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. మార్కు సువార్త ఈమె 14 ఈమె తన శక్తి కొలది చేసి నా ఆ! భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా ఆ! అభిషేకించెను. ప్రైజ్ గాడ్. ఈమె మామూలు సహోదరి కదా! ఈమె రెవరెండ్ అంటూ ఏమి లేదు. ఈమె ఎక్కడ రెవరెండ్ అని రాయబడినట్టు ఎక్కడ బైబిల్‌లో లేదు. మీకు కదా గనురాలని కూడా రాయబడినట్టు కూడా ఎక్కడ బైబిల్ గ్రంథంలో లేదు. ఒక సాధారణ స్త్రీ నా భూస్థాపన నిమిత్తం అనే దేవునికి వాక్యం ఉంది. అంత స్పష్టంగా వాక్యం మీద ఆమెకు పట్టుత్వం ఉంది. ప్రభువు చెప్పిన మాట ఏదో పట్టుతుంది. నేను చనిపోతాను. నన్ను మనుషులకు అప్పగిస్తారు. ప్రధాన యాజకులకు అప్పగిస్తారు. నేను నేను చనిపోతాను. సిలువేస్తారు. నన్ను చంపేస్తారు. నేను చనిపోతాను. నేను 3 రోజులు భూస్థాపన నిమిత్తం ఉంటాను. తర్వాత నేను లేస్తాను. అని కష్టంగా అన్ని చెప్పిన మాటలు ఆమె హృదయంలో తలపోసుకొని, జ్ఞాపకం చేసుకొని, వాళ్ళ జీవితాల్లో అంత దైవికంగా ఆమె జీవితంలో దేవుడు చెప్పిన మాట యందు అంత పట్టుత్వం ఉంది ఆవిడకి. అంత జ్ఞాపకం ఉంది ఆవిడకి. నేను నా నా భూస్థాపన నిమిత్తం అంటున్నాడు ప్రభువారు. ప్రభు నిమిత్తం, యేసు నిమిత్తము ఆమె చేస్తున్న కార్యం చూడండి. మిక్కిలి విలువ గల అచ్చమైన అత్తరుని తీసుకొచ్చిందట. దేవుని స్తోత్రం. దేవునికి డూప్లికేట్ తీసుకురాలేదు. చిరిగిపోయిన ఒకటి తీసుకురాలేదు. చిల్లర డబ్బులు తీసుకురాలేదు. ఏదో తీసుకొచ్చి ఏదో దేవుని సన్నిధిలో పెడదాం లేదు. ఏదో చేసేసి ప్రభు ఆశీర్వాదం పొందేద్దాం లేదు. ఏదో పైకి అలాగా లోపల అలాగా భక్తి కలిగిన జీవితం, ఏదో పైకి భక్తిగా లోపల దేవుడు ఆశీర్వదించిన జీవితం ఆమెకి లేదు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. మనందరం నేర్చుకుందాం. లేఖన ప్రకారం కూడా ఆమెకు ఉన్నటువంటి ఆమెను చూసిన మన జీవితంలో ఆమె చేసిన కార్యం, ఆమె లక్షాధికారిని రాయబడలే, కోటీశ్వరాలను రాయబడలే, పేరు ప్రఖ్యాతులను రాయబడలే, గనురాలు అని రాయబడలే. ఆమె ఎక్కడ చూసినా ఏ విధమైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి, అడ్రస్ ఆమెకు లేదు. కానీ దైవికంగా ఆలోచిస్తే ఆమెకు ప్రభువు పట్ల ఉన్న అవగాహన ఎంత గొప్పది. మిక్కిలి విలువ గల. ఎందుకంటే ఆయనకు విలువ కట్టేంత విలువైన వాడు యేసయ్య. ఎవరు విలువ కట్టలేరు అతనికి. మీకు అర్థమైందా? ఎవరు విలువ కట్టలేరు. ఒక్క పనికిమాలిన ప్రధాన యాజకులు అతన్ని విలువ కట్టి 30 దినాలు ఇస్తాం.
అని చెప్పి అతనికి ఇస్కరియోతు యూదా దుర్మార్గతను బట్టి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ పరిస్థితిని బట్టి. మీకు అర్థమైందా? ఎవ్వరు అతనికి విలువ కట్టలేరు. విలువైన వాడు యేసయ్య. తెలియక అవగాహన లేక దైవాక్యాన్ని వ్యతిరేకంగా ఏదో అతన్ని విమర్శించాలని ఈనాడు అతన్ని విమర్శిస్తూ చేస్తున్నారు తప్ప అతని నామం ఉచ్చరించడానికి కూడా కనీసం ఎవరికి యోగ్యత ఉండదు. అంత శక్తిమంతుడు దేవుడు, అంత ఉన్నతమైన వాడు యేసయ్య, అంత పరిశుద్ధుడు యేసయ్య. మనమే రాయబడిన ప్రకారం మేములో బట్టిది అనుజనుల మధ్య నామం దూషించబడతాని ఈ క్రైస్తవ జీవితంలో మనం చేస్తున్న కొన్ని కారణాల వల్లే అది ఇతరులకు మనం చులకన అవుతున్నాం. కనుక దేవుని బిడ్డలు జాగ్రత్తగా పరిశీలించి మీరు కూడా నేర్చుకున్నాం. క్రైస్తవుడు నా భూస్థాప నిమిత్తము ఆమె చేసింది ప్రశంసనీయం. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎలాగా అందరూ ప్రశంసిస్తారు, ఆమెను కూడా ప్రశంసిస్తారు ఆమె చేసిన కార్యం కూడా. కానీ ఆమె నా భూస్థాప నిమిత్తము ఈ కార్యం చేసింది. ఎందుకంటే మిక్కిలి విలువైన అత్తరు తీసుకొచ్చింది. ఆమె దాని గురించి ఆలోచించలేదు. అత్తరును బైబిల్ గ్రంథం పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసారు. అభిషేకం చేసింది అంటున్నాడు. అత్తరును తల మీదే పోసింది అంటున్నాడు. ఎంత దైవ దృష్టికి యోగ్యమైన స్థితి ఆలోచింది. ప్రభా నువ్వు నా తల మీద పోయడం ఏంటి, నా తలంతా నువ్వు ఖరాబ్ చేసావు లేదా అన్నాడా? లేదు. ఆమె ప్రశంసిస్తున్నాడు. క్రైస్తవుడు డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. క్రైస్తవుడు చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఎంతమంది మిక్కులు విలువను యేసయ్య విలువను గుర్తించేది, ఆయన నామానుకున్న విలువ, ఆయన ప్రేమకున్న విలువ, ఆయన కనికరానికి జాలికి ఆయన క్షమాపణ కొన్న విలువ, ఆయన చేస్తున్న కార్యాలకు ఉన్న విలువ, ఆయన అద్భుతాలకు ఉన్న విలువ, ఆయన విలువను ఎంతమంది గుర్తిస్తున్నారు? ఎంతమంది గుర్తించగలరు? ఈవెన క్రైస్తవ సంఘాలు ఎంతమంది గుర్తిస్తున్నారు? ఈవెన క్రైస్తవులు అనబడిన వారు, ప్రపంచంలో గొప్ప గొప్ప వారు, పెద్దలు, ఆయన రెవరెండ్లు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. మరి ఎంతమంది గుర్తించగలుగుతున్నాం? లేఖనం చెప్తుంది ఆ విలువను గుర్తించకే తమ విలువను పోగొట్టుకుంటున్నారు. క్రైస్తవుడు బైబిల్ విలువను గుర్తిస్తే మనం కూడా విలువైన ప్రజలుగా దీవించబడతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆమె భూస్థాపన నిమిత్తం వచ్చేసింది. మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజమే కదా? యేసయ్య గురించి ఎంత లోతుగా, ఎంత ఉన్నతంగా, ఎంత భవిష్యత్తును ఆలోచించింది. మనం కూడా మనం భవిష్యత్తు గురించి, దేవుని గురించి, వాక్య ప్రకారం యేసయ్య గురించి మనం ఆలోచించే ఆలోచన ఏంటి? అందరూ తండ్రి పాదల దగ్గర నిజమే తండ్రి క్షమించండి ప్రభా. ఏదో మమ్మల్ని గురించి మేము ఆలోచించుకుంటాం, మా కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాం, మా భవిష్యత్తు గురించి మేము ఆలోచించుకుంటున్నాం. యథార్థంగా ప్రభా మేము తప్పిన వారమే. ఎందుకంటే మమ్మల్ని గురించి మేము ఆలోచించుకున్నంత విధంగా నిన్ను గురించి మేము ఆలోచించలేదు. స్వార్థపరులమే తండ్రి, స్వార్థపరులమే. మమ్మల్ని గురించి మేము ఎక్కువ ఆలోచించుకుంటున్నాం, నిన్ను గురించి ఆలోచించేంత స్థితి లేదు. ఆ దైవత్వం, ఆ వాక్యానుసారమైన స్థితి లేదు. కనికరించు నాయన. ఎవరి మట్టు వాళ్ళమే తండ్రి పాదాలు పట్టుకొని నన్ను క్షమించు తండ్రి. నిన్ను గురించి ఆలోచించే పవిత్ర మనసు, నీ రాజ్యం గురించి, నీ వాక్యం గురించి, నీ చిత్తం గురించి, నీ ప్రణాళిక గురించి, రాజ్య వ్యాప్తి గురించి, నీ సువార్త గురించి, నీ రాజ్య పరిచయ గురించి, నీ రాజ్య వ్యాప్తి గురించి ఎన్ని విధాల ఆలోచించడానికి కావాల్సిన ఆ మనస్సును మాకు ఇవ్వండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆ దీన మనసు, ఆ ప్రేమ గల మనసు, యేసు గురించి, ఆ తండ్రి గురించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆలోచించే మనస్సు, ఇవన్నీ నాకు మీకు దేవుడు కలిగించును గాక. కనుక మామూలు ఉండద్దు. బైబిల్ చెప్తుంది ఆ స్త్రీ యేసుక్రీస్తు భూసభని ఆయన చేసిన గురించి ప్రశ్నిస్తున్నాడు ప్రభువారు. రెండవది మార్కు సువార్త 10వ అధ్యాయం. అందుకతడు 10:20 మాస్టర్ గారండి. 10:28 పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు విడిచినవాడు ఇప్పుడు యుమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవను పొందిన నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి బైబిల్ గ్రంథంలో రాయబడిన సత్యం. బైబిల్ నా నిమిత్తము
నా స్వార్థ నిమిత్తం. హ్మ్. ఏమైనా ఆలోచించండి. ఇది చాలా ఫుల్లీ డెడికేటెడ్ వర్డ్ ఇది. మామూలు భక్తం కాదు. ప్రైజ్ లార్డ్. ప్రభువు నిమిత్తము, స్వార్థ నిమిత్తము తన అందముల్ని, అక్కచెల్లని తల్లిదండ్రులను విడిచిపెట్టడం చిన్న సంగతి కాదు. దాని అర్థం వాళ్ళని విడిచిపెట్టి తోసివేయడం, వాళ్ళకి అన్యాయం చేయమని కాదు. వారి కంటే వీటికి ప్రాధాన్యత ఇవ్వగలిగిన స్థాయి మన దగ్గర ఉండాలి. అంటే అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెళ్ళ కంటే, తల్లిదండ్రుల కంటే, బంధువుల కంటే, అన్నిటికంటే స్వార్థకి, ఎస్ఐకి తగిన ప్రాధాన్యత ఇవ్వగలిగిన వ్యక్తులుగా మనం మారాలి. అది దైవాత్మ. శిష్యులు తమ సమస్తాన్ని విడిచిపెట్టొచ్చారు. అందుకు 12 సింహాసనాలు దేవుడు వాళ్ళకి భూమి మీద ఉన్నప్పుడు శ్రమలు పడ్డారు. తర్వాత బలిపీఠ కింద ఉన్నారు. తర్వాత ఆ సహోదరుల యొక్క సంఖ్య పూర్తయితే, హతసాక్షుల సంఖ్య పూర్తయితే వాళ్ళకి 12 సింహాసనాల తీర్పు సమయంలో 12 సింహాసనాలను కేటాయించేస్తాడు. 12 సింహాసనాలు పొందుకుంటారు. శిష్యులు వారి జీవితాల్లో మహాద్భుతమైన కార్యం చూడగలుగుతారు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాలు ఉన్న సత్యం ఇంత దైవ దృష్టి యోగమైన సమర్పణకు రావాలంటే ఎంత ప్రార్థన ఉండాలి, ఎంత ఆత్మీయత ఉండాలి, ఎంత ప్రభువుని పట్ల మనకి ప్రేమ అనురాగములు మనకు ఉండాలి అనే సంగతిని ఎందుకు మనం గుర్తించట్లేదు? మనం ఇప్పుడున్న స్థితి చాలా తక్కువ. ఎప్పుడున్న క్రైస్తవిలో మనకున్న శాతం చాలా తక్కువ అని ఎందుకు అర్థం చేసుకోవాలి? ఇంకెంత స్థాయిలో మనం ఎదగాలి, ఇంకెంత స్థాయిలో మన జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి. ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. ప్రభా సహాయం చేయండి. నేను నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను యేసయ్య, కరుణించి కటాక్షించండి ప్రభా, దయ చూపించండి తండ్రి. అయ్యా మేము నిజమే నిన్ను గురించి మేము ఆలోచించి నీ గురించి మేము ఏం చేయాలా, ఎలా ఉండాలి, నీ కనపరచాలి, మహిమపరచాలో ఆ దైవిక ఆలోచన నీ నిమిత్తము, నీ స్వార్థ నిమిత్తము మా సమస్తానికంటే నీకు ప్రాధాన్యత ఇచ్చే దైవ వ్యక్తులుగా మా అందరినీ మార్చండి అయ్యా. నన్ను మార్చయ్యా, నన్ను మార్చు. క్రైస్తవుడు ఈనాడు ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుతాలు, ఎంత భయానకమైన పరిస్థితి అట్టడుగు నుంచి లేవనెత్తి ఈ రోజు ఒక దైవిక స్థితిని కలుగు చేసిన దేవుడు మనం రకరకాల కారణాలు మనం చెప్తున్నాం. సువార్త అనగానే రకరకాల కారణాలు మనం చెప్తున్నాం. మనం ఎక్కువగా మన సొంతానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. 100 యథార్థం. క్రైస్తవుడు ఆలోచించండి. ఎలాగైతే వాళ్ళు నేను పెళ్లి చేసుకున్న నా భార్యను చూడాలి, నేను పొలం కొనుక్కొని దాన్ని చూడటానికి వెళ్ళాలి, నేను ఇల్లు కొనుక్కొని దాన్ని చూడటానికి వెళ్ళాలి, ఎలా వాళ్ళు నెపాలు చెప్పారు. ఈనాడు మనం దేవుని రాజ్య స్వార్థ కూడా సేమ్ అలాంటి నెపాలే మనం చెప్పేస్తున్నాం. అలాంటి నెపాలు చెప్తున్నాం. మన ఎవరో అంటున్నారు చలం తక్కువ అవటం వల్ల సువార్త అంటేనే జరిగిందో లేదో అన్నట్టు తెలియట్లేదండి. మా సువార్త బాగా జరిగింది, కూడికి బాగా జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు, అన్ని విధాలు బాగుంది. దానికి ఎక్కడ దైవవాక్యాన్ని వ్యతిరేకంగా ఒక క్రియ కూడా అక్కడ జరగలేదు. ఏ గొడవలు, సమస్యలు, మనస్పర్ధలు ఏమీ లేవు. మంచిగానే ప్రభు యొక్క ఆత్మ ద్వారా అందరి ప్రార్థన, దేవుని కృప అందరి ప్రార్థన ద్వారా బాగా జరిగింది. కానీ ఎందుకు ఇంకా ఇంకా ఎక్కువ మంది వెళితే సంతృప్తిగా ఇంకా ఎక్కువగా బాగా ఉండేదేమో అన్న ఆలోచన. దానికి ప్రజలు రకరకాల కారణాలు, నెపాలు చెప్తాను. అనారోగ్యం వస్తే, బాధ వస్తే, సమస్యలు వస్తే ఏ నెపం చెప్తావు? నీ రీజన్ జెన్యూన్ అయితే దేవుడు ఆశ్రయిస్తాడు. గుర్తుపెట్టుకోండి. నీ రీజన్ జెన్యూన్ కాదు, అది దేవుడిని ఆశ్రయిస్తాడు. 100% వాస్తవం. మనం చెప్పే కారణం జెన్యూన్ గా దేవునికి అనుకూలం ఉంటే నో ప్రాబ్లం. అది దేవునికి వ్యతిరేకమైంది అనుకుంటే దేవుడు నిన్ను ఆశ్రయించే గుర్తుపెట్టుకోండి. ఆ నెపం మన దేవుడు. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే నేనైనా మీరైనా నేర్చుకుందాం తండ్రి పాదాల దగ్గర. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు లేకుండా నా నిమిత్తము భూస్థాపనం చేసింది. రెండవది నా నిమిత్తము అక్కచెలను అన్నదమ్ములను క్రైస్తవ ఎన్ని రకాల కారణాలు చూపుతున్నాం మనం. మన అక్కచెల్లి మన అందములను చూపించి ఇవన్నీ వద్దండి, మారుదాం. క్రైస్తవ దేవుడు పాదాల దగ్గర మన జీవితాన్ని అప్పగిద్దాం. క్రైస్తవ అందరికంటే పేతుని అడిగాడు, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అది నీకే తెలియదు. మనం ఎలా ప్రేమిస్తున్నావు కూడా దేవుడికి తెలుస్తుంది. మన వాస్తవాన్ని అర్థం చేసుకుంటాం. దేవుడి స్తోత్రం కనుక 2 విషయాలు ప్రభు పాదాల దగ్గర నేను టైం అయింది, దీన్ని ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మళ్ళా దీన్ని కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే
అన్ని విషయాలు ఒకసారి చెప్పడానికి ఇక్కడ సమయం చాలదు. ప్రైజ్ లార్డ్. నేను కూడా ఈరోజు నిన్న పని మీద వెళ్ళాలి. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సంఘంలో బలహీనైన బిడ్డల గురించి, యువాన్ పాల్ జ్వరం గురించి గుర్తుపెట్టుకోండి. రెండవది అప్పలనాయుడు కళ్ళు ఆపరేషన్, మన రూతమ్మ కళ్ళు ఆపరేషన్ ఉంచి, తర్వాత మరి యొక్క హను గారు ఆయనకి కడుపు నొప్పి కాదండి. నేను కడుపు నొప్పి అని చెప్పలేదు. బొడ్డు దగ్గర నొప్పి వస్తుంది. అది ఎర్నియా అంటున్నారట. హాస్పిటల్‌లో డాక్టర్లు ఎర్నియా అంటున్నారు. కనుక ఆపరేషన్ పడొద్దని చెప్తున్నారు. కనుక దేవుడే అద్భుతంగా ఆయన్ని స్వస్థపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన కూడా ఇంట్లో ఒక్కడే కష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక మీరు అర్థం చేసుకొని అందరూ హను గారి గురించి కూడా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని